everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Wake up. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే మా డాటర్ రూమ్ అయితే రెడీ అయిపోతుంది, మేకోవర్ జరుగుతుందనమాట. ఫైనల్లీ సపరేట్గా పడుకోవడానికి రిషి తానంతటి తానే డిసైడ్ అయింది. సో అందుకు మేము ఇప్పుడే ఈ డెసిషన్ తీసుకున్నాము. ఎలా అయినా తర్వాత అలవాటు చేయాలి. బట్ తనంతటి తానే నాకు మంచి క్యూట్ రూమ్ కావాలి, నాస్తియా లాంటి రూమ్ కావాలి అని అడిగింది. నాస్తియా ఎవరని అనుకుంటున్నారా? కార్టూన్లోని లైక్ నాస్తియా అని ఒక కార్టూన్ ఛానల్ వస్తుంది, ఎక్కువ చూస్తుంది అనమాట రిషి. సో తనలాగే రూమ్ కావాలి అని అడిగితే సపరేట్గా పడుకుంటాను అని తనకు తానే అడిగింది. సో నాకు సర్లే ఎలాగైనా తర్వాత అలవాటు చేయాలి కదా అనేసి ఇంకా మేము రూమ్ రెడీ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే రూమ్ సపరేట్గా మాకు డబుల్ బెడ్రూము. సో ఒకటి మాస్టర్ అండ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ యూజువల్గా మేము స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాం, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడ పడుకుంటారు అనమాట. స్టోర్ ఇన్ ద సెన్స్ నార్మల్ ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకుంటాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా రిషి పడుకుంటా అన్నది కాబట్టి ఆ రూమ్ని మేము హాఫ్గా డివైడ్ చేసి మనకి పిల్లలు సపరేట్గా పడుకున్నప్పుడు ఫస్ట్ టైం పడిపోతారనే భయం ఉంటుంది. సో పిల్లోస్ అవి అడ్డు పెడతాము. ఎంత పిల్లోస్ అడ్డు పెట్టినా ఇండివిజువల్గా పడుకున్నప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. సో మాకు లక్కీగా ఏంటి అంటే మా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బెడ్కి ఆ కాట్కి ఇక్కడ రిషి కూర్చుని చూసారా, సో అదొకటి ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. మనకి హెడ్ పార్ట్ దగ్గర అది వస్తుంది, మనకి బాటిల్స్ కానీ మొబైల్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. మాకు రూమ్లో సరిపోక మేము ఒక ఎక్స్ట్రా ఉన్నదన్నమాట ఇది. సో మనం డివైడ్ చేయొచ్చు కాట్ నుంచి. సో అది నేను ఇటు సైడ్ దివాన్ ఉండేది మాకు, సో హాల్లో ఉండేదన్నమాట. అది తీసుకొచ్చేసి దివాన్ వాల్ పక్కన వేసేసి ఆ దివాన్కి ఇటు సైడ్ ఇది ఏదైతే కాట్కి స్పేర్ వచ్చిందో అది పెట్టేసాం ఇక్కడ. సో రిషికి ఆడుకోవడానికి బాగుంటుంది, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అండ్ అది పడిపోకుండా అఫ్కోర్స్ సపోర్ట్ ఉంటుంది దానికి. అయినా సరే రిషి కొంచెం పుష్ చేసినా, ఒకవేళ ఆడుకున్నప్పుడు ఏదైనా కొంచెం బలంగా ఇలా అన్నా సరే అది పడిపోకుండా మళ్ళీ అటు సైడ్కి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టామన్నమాట, అటు సైడ్ ఫేసింగ్ ఉన్నట్టు. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ కొంచెం బాగాలేదనేసి యాక్చువల్లీ నేను ముందు అక్కడ మీకు కోట్స్తోని చిన్న చిన్న ఫ్రేమ్స్లా కనిపిస్తున్నాయి కదా నా చేతిలో ఉంది. సో అవన్నీ కూడా నేను ముందు అవన్నీ రిషి పుట్టక ముందు అవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను, ఒక వాల్ డెకార్ లాగా చేసుకున్నాను అనమాట. ఒక 12 ఎన్నో ఉన్నాయి అలాంటి పీసెస్. సో అవన్నీ మళ్ళీ డివైడ్ చేసి నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ అంతా కొంచెం కోట్స్, ఇన్స్పిరేషనల్ కోట్స్ ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా రిషికి చదవడం వచ్చినప్పుడు కూడా చదువుకుంటుంది. అండ్ ఎవరైనా వచ్చినా సరే చూడడానికి గుడ్ ఏమంటారు మంచి థాట్స్ అనమాట అవన్నీ. సో నేనే కంప్లీట్గా హ్యాండ్మేడ్, అది నేనే తయారు చేశాను. అవన్నీ కూడా కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని కలర్ పేపర్స్ తీసుకొని అవన్నీ అప్పుడు చేసినవి. ఎక్కడ నేను ఏది ఖర్చు పెట్టలేదు. ఈ రూమ్ మేకవర్లోని ఇంట్లో ఉన్నవన్నీ యూస్ చేసుకొని నేను ఇలా సపరేట్గా చేశాను అనమాట. తనకు చిన్న క్యాబిన్లా అనిపిస్తుంది ఈ బెడ్ ఇదంతా కూడా. సో చాలా క్యూట్గా అయిపోయింది, అంటే తనకి చాలా బాగా నచ్చేసింది అనమాట. ఫైనల్గా ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ కాదు అసలు ఖర్చు పెట్టలేదు, ఓన్లీ వన్ థింగ్ తీసుకున్నాము, అదేంటో మీకు లాస్ట్కి చూపిస్తాను. సో ఇవన్నీ నేను హ్యాంగ్ చేసుకున్నాను అనమాట లాస్ట్ టైము. బట్ ఇప్పుడు అవన్నీ డివైడ్ చేసేసి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసేస్తున్నాను. సో దట్ డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉండదు, నీట్గా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అనేసి. అండ్ రిషి నేను చేస్తున్నాం ఇది. అండ్ ఒక పక్క శ్రీకాంత్ కెమెరా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, సో మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నేను ముందు డెకరేషన్కి బాగుంటుంది అనేసి ముందు ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఆ లీవ్స్, అవన్నీ కూడా హ్యాంగ్ చేశాను. సో ఇది ఒక రోజులో అయిపోలేదు ఈ మేకోవర్, మాకు ఒక 1 వీక్ పట్టింది. ఎందుకంటే ఆలోచించాలి, అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చేయాలి, రిషికి అలవాటు అవ్వాలి ఫస్ట్. సో అదంతా నేను కొంచెం కొంచెంగా గ్యాదర్ చేసుకొని 1 వీక్ అంటే మధ్యలో తిరగడాలు అవి ఉంటాయి కదా. సో మొత్తం కలిపి 1 వీక్ అయింది. ఫస్ట్ డేకి అయితే ఇలా అయింది. సో ఫస్ట్ డే ఫ్యాన్ వేస్తే ఏమైందంటే రిషి పడుకుంది కానీ అక్కడ అన్ని బోర్డ్స్ నేనైతే ఏదైతే స్టిక్ చేశానో డబల్ గమ్తోనే అవన్నీ పడిపోయాయి. మళ్ళీ అవన్నీ తీసి కొంచెం స్ట్రాంగ్గా పెద్దగా టేప్ వేసి అవన్నీ స్టిక్ చేశాను అనమాట. చూడండి, నేను చాలా కష్టపడి నచ్చి తయారు చేసుకున్న బోర్డ్స్ అనమాట అవన్నీ కూడా. కోడ్స్ నా రూమ్లో ఉండాలి అన్నట్టు నా హ్యాండ్తోనే తయారు చేసినవి అవన్నీ కూడా కంప్లీట్గా. అండ్ ఇక్కడ టెడీస్ అవన్నీ కూడా రిషి ఉన్నాయి కాబట్టి సాఫ్ట్ టాయ్స్, విండో లైటింగ్ రాకుండా అలా పెట్టేశాను ఆ కార్నర్కి. అండ్ అలానే కొన్ని టెడీస్ సాఫ్ట్ టాయ్స్ ఉంటే ఇలా కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఈ పక్కన
లీవ్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ లీవ్స్, ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారు, మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఒక డెకరేషన్ పర్పస్ తీసుకున్నాను, కానీ పర్టికులర్గా దీనికోసం అని కాదు. అండ్ ఇది స్లీపింగ్ మాస్క్, యాక్చువల్లీ ఇది నా కోసం తీసుకున్నాను, కానీ రిషికి సరిపోతుంది అది. అండ్ ఇక్కడ చెక్క బొమ్మలు అంటారు కదా మనకు, వుడెన్ టాయ్స్ అనమాట. ఇవి కూడా రిషి ఆడుకోవడానికి అది ఎప్పుడో తీసుకుంది, బట్ అవి కూడా బాగున్నాయి అనేసి అవి అలా డెకరేట్ చేశాను అనమాట. అండ్ ఇది ఒక్కటే నేను కొన్నాను, చెప్పాను కదా కొన్నాను అని చెప్పేసి, ఇది ఒక్కటి కొన్నాను అనమాట. సో ఇదేంటంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను నేను. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి స్టిక్కర్స్. నాకు ఇదేదో బాగా అనిపించింది, పిల్లలు ఆడుతున్నట్టు, అండ్ తను కూడా అలోన్గా ఫీల్ అవ్వదు, అవి చూస్తే కొంచెం జాయ్ఫుల్గా అనిపిస్తుంది కదా, సో అందుకోసం తీసుకున్నాను. మీరు చూస్తే ఇది అస్సలు హై బడ్జెట్ మేకోవర్ అయితే కాదు, కంప్లీట్గా అండర్ బడ్జెట్లో ఉంది. అండ్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను అన్నీ యూజ్ చేసుకొని ఇలా చేశాను. అండ్ ఈ వాల్ స్టిక్కర్ మాత్రం ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే నాకు వచ్చేసింది అమెజాన్లోని. సో ఒక వాల్ డైరెక్ట్గా చూస్తే మనకి ప్లెయిన్గా లేకుండా కొంచెం ఇలా వాల్ స్టిక్కర్ వేసేస్తే ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు కూడా, వద్దు అని అనుకుంటే ఎప్పుడైనా సరే. సో పెయింట్ అది వచ్చేదు, ఈజీగా రిమూవబుల్ కూడా. సో అందుకు నేను అది ప్రిఫర్ చేసి ఇంకా ఒక వాల్ స్టిక్కర్ స్టిక్ చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, రిషి పడుకుంటాను సపరేట్ బెడ్ కావాలి అనగానే మేము ఏం చేసామంటే డైరెక్ట్గా ఫస్ట్ పడుకోబెట్టేయకుండా సపరేట్ రూమ్లోని మా బెడ్రూమ్లోనే సపరేట్గా కాట్ వేసి పడుకోబెట్టడం అలవాటు చేసామన్నమాట. 3 days 4 days అలా పడుకుంది. సో ఫస్ట్ 2 days కొంచెం పడుకొని వచ్చేయడం అలా చేసిందనమాట. సో నెక్స్ట్ 2 days ఏమో అలాగే పడుకుంది. నిద్ర అంటే తనకి అలవాటు అయిపోయింది అనమాట. ఒకవేళ మీ పిల్లలు భయపడుతున్నారు అని అంటే, మెయిన్గా నేను తెలుసుకుంది ఏంటి అంటే, వాళ్ళు ఏమైనా భయపడుతున్నారు అంటే డే టైం మనం వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా చేయాలి. అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడవడం కానీ, లేకపోతే మన నుంచి ఎప్పుడైతే పిల్లలు సపరేట్ అవుతారో, లైక్ ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళినా కానీ, లేకపోతే పిల్లలు వేరే వాళ్ళ దగ్గర నైబర్స్ దగ్గర ఉన్నప్పుడు అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో, లేదు అంటే మనల్ని వదలలేక, లేదు అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా కొంచెం వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. మనం లేకుండా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలరు అనే ఒపీనియన్ వాళ్ళలో క్రియేట్ చేయగలిగితే, సో నైట్ టైం పడుకునేది వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుందన్నమాట సపరేట్గా. ముఖ్యంగా రిషికి మెయిన్గా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. అండ్ మెయిన్గా వాళ్ళు చూసే కార్టూన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ మైండ్స్లోని. వాళ్ళు ఏమైతే కార్టూన్ చూస్తున్నారో అందులో గుడ్ థింగ్స్ అండ్ కొంచెం యూస్ఫుల్ థింగ్స్ ఉండేటట్టు చూసుకుంటే మనం సపరేట్గా వాళ్ళకి చెప్పక్కర్లేదనమాట. ఆల్రెడీ వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా చెప్పినా సరే ఎస్ ఇది కరెక్ట్ అని వాళ్ళకే అర్థమవుతుంది. ముఖ్యంగా పిల్లలు సపరేట్గా పడుకోవడం వల్ల, అలా అలవాటు అవడం వల్ల ఎవరైనా వెంటనే టచ్ అయినా సరే, లైక్ ఎవరైనా తగిలినా సరే వాళ్ళకి ఆ సెన్స్ తెలుస్తుంది, ఆ టచింగ్ సెన్స్ తెలుస్తుంది, వెంటనే వాళ్ళకి మెలకు వస్తుంది అనమాట. లేదు అంటే మనకి పేరెంట్స్తోనే పడుకోవడం అలవాటు అయ్యి టచ్ అయ్యి పడుకోవడం, హగ్ చేసుకొని పడుకోవడం అలవాటు ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి. అలాగే అలవాటు అయితే కనుక వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా మనం మైండ్లో పెట్టుకొని సపరేట్గా పడుకోవడం అలవాటు చేయాలి. సో చాలామందికి అది అలవాటు ఉంది, ఇంక్లూడింగ్ మీ. సో నాకు కూడా కొంచెం భయం అనమాట, కానీ ఇప్పుడు నేను అది ఓవర్కమ్ చేయగలుగుతున్నాను పెద్ద అయిన తర్వాత. బట్ అది చిన్నప్పటి నుంచి రిషికి అలా ఉండకూడదు అనేసి నేను మెయిన్గా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సో అలాంటివన్నీ ఫియర్ అనేది ఉండకూడదు అనేసి నేను అనుకున్నాను అనమాట. సో నేను ఏదైతే ఓవర్కమ్ చేస్తున్నానో ఇప్పుడు, అది ఇప్పుడు కాకుండా తను చిన్నప్పటి నుంచి కొంచెం బ్రేవ్గా అండ్ ఇండివిజువల్గా ఉండాలి, కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి అండ్ యాక్టివ్గా ఉండాలి అని కూడా నేను అనుకుంటాను అనమాట. సో నా మైండ్లో చాలా ఉన్నాయి, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు, కానీ అలా ప్రతి పేరెంట్కి ఉంటుంది అలా. సో అది మనం చిన్నప్పటి నుంచి అది మనం వాళ్ళకి నేర్పిస్తే మనకు పెద్ద అయిన తర్వాత అంత ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా ఫియర్ అనమాట. ఆ ఫియర్ అనేది ఓవర్కమ్ అవుతుంది అనమాట ఇలా సపరేట్గా పడుకోవడం. ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతారు, బయట సొసైటీని ఫేస్ చేయగలుగుతారు. అంటే స్టేజ్ ఫియర్ అనేది ఉండదు అనమాట పిల్లలకి. సో రిషికి చెప్పాలి అంటే స్టేజ్ ఫియర్ మ్యాక్సిమం 80% లేదు, ఎందుకంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో కొంచెం ఉంది, అది కూడా అది ఓవర్కమ్ చేయాలి, స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు అనేది నేను అనుకుంటున్నాను. సో ఈ మేకోవర్ అంతా చేయడం, తనకి ఇలా చేయడం ఏంటి అంటే తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది అనమాట. సపరేట్గా పడుకోవాలి, మేము ఎక్కువ ఇంకా ఫోర్స్ చేయక్కర్లేదు, ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు పిల్లల్ని. సో వాళ్ళకి నచ్చినట్టు ఆ రూమ్ని క్రియేట్ చేసి, వాళ్ళకి నచ్చిన ఎన్విరాన్మెంట్ తన చుట్టూ క్రియేట్ చేసి ఉంటే అదే చాలు. సో తనంతటి తానే అడగడం స్టార్ట్ చేశాను అనమాట, నా రూమ్ ఇలా ఉండాలి, నాకు ఇలాగే కావాలి. అది చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది ఫుల్గా, బికాజ్ ఇదంతా చాలా కొత్తగా ఉంటుంది కదా రిషికి, ఈవెన్ మాకే కొత్తగా ఉంది. బట్ తనకి నచ్చినట్టు అలా రూమ్ అదంతా డెకరేట్ చేసి, ఇంకా బెడ్షీట్స్ అవి కూడా తీసుకోవాలి పిల్లలు. బట్ ప్రజెంట్ ఎప్పుడు ఏమైతే ఉన్నాయో అవన్నిటితో చేశాను నేను.
సో ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఇలా ఉందనమాట. అండ్ ఇక్కడైతే వాల్ స్టిక్కర్ స్టిక్ చేస్తున్నాను నేను స్టిక్ చేస్తుంటే నేను అన్నది. సో ఇంకా తనకు కూడా ఇచ్చాను అనమాట. చిన్నవి ఇలా ఫ్లవర్స్ అది స్టిక్ చేస్తుంది. అండ్ ఒక పక్క శ్రీకాంత్ హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము ఈరోజు ఏంటి అంటే మీకు ఆల్రెడీ వ్లాగ్ రాలేదు. దీని తర్వాత వస్తుంది మేము ఎక్కడికి వెళ్ళి వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో నా సైడ్ నుంచి టిప్ ఏంటి అంటే మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేయాలి అని అనుకుంటే ఇలా చిన్నగా వాళ్ళకి నచ్చినట్టు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. కొంచెం నాలాగే కాకపోయినా సో కొంచెం ఇంట్లో ఉన్న వస్తువులతోని డాల్స్ అన్ని అరేంజ్ చేసి కింద ఫస్ట్ కింద పడుకోవడం, ఇంకా చిన్నపిల్లలు అయితే నార్మల్ కింద అంటే కాట్ కాకుండా కింద పడుకోబెట్టడం అలవాటు చేయండి. తర్వాత వాళ్ళు అటు ఇటు తిరుగుతారు కదా, సో మీరు లేనప్పుడు పడిపోవడం అదే జరుగుతుంది. సో అలాంటి రిస్క్స్ మనకొద్దు కాబట్టి ఫస్ట్ కింద పడుకోవడం అలవాటు అయిన తర్వాత సెపరేట్గా అప్పుడు అదంతా అరేంజ్ చేయొచ్చు, కాట్ అదంతా కూడా. సో నిజం చెప్పాలి అంటే నాకు చాలా ఈజీ అయింది పని. రిషికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇదంతా చేయడం వల్ల తనకు తానుగానే వెళ్ళి పడుకోవడం, నా రూమ్లో పడుకుంటాను అని చెప్పడం. సో అదంతా బాగుందనమాట. బట్ తను పడుకునే వరకు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మేము. సో పడుకుందా లేదా, ఏం చేస్తుంది అనేసి. Get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Yo, set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. Wake up. సో ఫైనల్లీ రూమ్ అయితే ఓవరాల్గా ఇలా వచ్చింది. నేను మొత్తం చూపించాను అనేది తెలీదు, బట్ రిషితోని పిక్స్ తీసాను. సో అవి చూడండి. ఫైనల్లీ ఈ రూమ్లోని హాఫ్ రూమ్ లాగా రిషికి అయిపోయింది. ఇంకొక హాఫ్ రూమ్ మేము నార్మల్గా యూజ్ చేసుకుంటున్నాము. సో ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ చాలా ఇంట్రెస్ట్తో చేసామన్నమాట ఇదంతా కూడా అండర్ బడ్జెట్లోని. సో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఇలాంటి క్రియేటివ్గా మళ్ళీ ఇంకా ట్రై చేయడానికి చూస్తాను. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.